వెల్కమ్ టు SSP TV5 న్యూస్ ఛానల్. ఘనంగా తెలంగాణ దండోరా 4వ ఆవిర్భావ వేడుకలు. మాతా రమాబాయి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో జాతి ప్రయోజనాల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాగూడలో తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం రమాబాయి జయంతి వేడుకలు సందర్భంగా కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా స్థానిక పెద్ద మనుషులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగ, స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, తెలంగాణ దండోరా నాయకులు అనిల్, చందు, నరేష్, రాఘవేంద్ర, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దొమ్మాటి శివకుమార్, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు నాతులాలగూడ ఇందిరానగర్ కాలనీలో ఈ యొక్క తెలంగాణ దండోరా ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 7వ తారీఖున ఆవిర్భవించింది. ఈ సంవత్సరంతో 4వ సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాము. అదేవిధంగా మన అంబేద్కర్ సతీమణి అయినటువంటి రమాబాయి అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు కాబట్టి ఈ రోజే మా తెలంగాణ దండోరా ఆవిర్భవించింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రామన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటూ కేక్ కట్ చేసి అదేవిధంగా పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా ఈరోజు మనందరికీ వర్గీకరణ ఏదైతే అంశం ఉందో 30 సంవత్సరాల నుండి జరిగిన వర్గీకరణ అంశము నేటితోటి సమాప్తమైంది. అయితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణని ఆమోదించి మనందరికీ మేలు చేసిందని, అందరికీ సమాన వాటా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సమాన వాటా పంచినందుకు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క అంశం మీద ప్రధానంగా దామోదర్ రాజనరసింహ గారు ప్రధాన పాత్ర వహిస్తూ దీంట్లో కీలకంగా సుప్రీంకోర్టు నుండి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరికి సమన్వయం జరిగేటట్టు కింద వర్గాల నుండి పైన వర్గాల దాకా అందరికి న్యాయం చేస్తూ కరెక్ట్ గా ఈ వర్గీకరణ ABC జరిపించారు. కనుక రాబోయే రోజుల్లో మన పిల్లలకు అందరికి కూడా విద్యలో కానీ వైద్యం కానీ రాజకీయ పరంగా అందరికీ ఎవరైతే సమాన వాటా ఉందో అందరికీ దక్కుతుందని ఈ యొక్క అవకాశం ఇంత గొప్ప 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు ఆ కళ నెరవేరింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఈ వర్గీకరణ. అందుకు మన రేవంత్ రెడ్డి గారికి, దామోదర నరసింహ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రజల తరపున ధన్యవాదాలు.